ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరియే తెలియజేయు ఆశీర్వాదపూర్వక పరిష్కారయుక్త దివ్య సమాచారం. మమ్మల్ని సూక్ష్మంగా ఇప్పుడు ఉన్న పళంగా మిమ్మల్ని ఓపెన్గా రహస్యంగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా నేను మెసేజ్ నేను ఎలా మార్పు చేశానో అలాగే ఎందుకు పెడుతున్నాను ఆలోచించండి. ఇంకెవరికన్నా చెప్తే ఏదన్నా చెబితే అని కూడా వేస్ట్ చేసుకోకండి టైంని. ఎందుకని మీకు ఒక సరెండరెన్స్ కావాలన్నమాట. నన్ను కూడా భౌతికంగా చూడకుండా నేను ఎలా కనపడాలనుకుంటున్నానో అలా చూడటానికి సన్నద్ధం అయిపోండి. ఎలాగవుతారు? నా ఫోటో పెట్టేసుకోండి, కూర్చొని చెప్పేసుకోండి, వినండి. అదిగో బ్రెయిన్లోకి చిప్లు ఎక్కించవచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఏం చేసినా చీమ చిటుక్కు అన్నా కూడా ఒక తల్లి తండ్రి గురువుకి చెప్పుకోకుండా వాళ్ళకి మించి ఉండదు, వాళ్ళ ఉనికికి మించి ఉండదు. వాళ్ళ ఉనికిలో ఇవన్నీ ఆమోదకరం ఉన్నాయా లేదా చూసుకోవాలన్నమాట. అలా వస్తుంది అన్నమాట మీకు. అలాంటి సరెండర్స్ మీకు ఇప్పుడు దాకా ప్రపంచంలో ఎక్కడా లేదు. అది అందుకే మీకు వాక్ రూపంలోకి ఇచ్చాడు. ఇవ్వటమే. నేను గబుక్క మనిషిగా నేను కూడా కాదు, వాక్ రూపంలో ఉన్నాను. అంటే వాక్ రూపంలో ఉన్న నన్ను ఎలా పెంచుకోవచ్చు? నా మీద నేను చెప్పుకుని నేను ఉండగా మ్యాక్సిమం నా నుంచి రాబెట్టేసుకుంటే మీకు ఆ సెక్యూరిటీ బలపడిపోద్ది. అమెరికా ప్రజలకి అందరికీ చెప్పండి, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి అందరికీ మనం మైండ్కి సరెండర్ అయిపోవాలి. మనకన్నా సూపర్ డైనమిక్ పర్సనాలిటీ ఒకటి ఉంది అనుకుంటేనే, అదిగో మీరు ఏదో ప్రత్యేక విమానం కనిపెట్టుకున్నారు కదా, తయారు చేయించారు కదా, అందులో విమానంలో వెళ్ళే ఆ వ్యక్తి కూడా నన్ను మించిన వాడు గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఎంత దేశ అధ్యక్షుడైనా, మహా బిలీనియర్ అయినా. తర్వాత మీరు కష్టపడిపోవాలి, మీరు ఏదన్నా సాధించేయాలి, ఏదో చేసేయాలి, లక్ష్యం పెట్టేసుకోవాలి. ఇలాంటి ధోరణులు, పాత ధోరణులు ఆపండి. ఇప్పుడు మీరు తల్లిదండ్రులను పెంచుకోవాలి. మీ తల్లిదండ్రుల కంటే, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే ఇంకొక తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. మీ దేహం కంటే, మీ ప్రాణం కంటే. ఎందుకని మీరు పట్టు కూర్చున్న మీ సంసారం, మీ పిల్లలు, నేను నా భార్య, నా పిల్లలు ఇలా బతుకుతాను అనుకోవడం కూడా వృధా. వాళ్ళు ముందే చెప్పారు చూసారా, పేర్లు కూడా పెట్టారు చూసారా, అలా ఉన్నారు మీరు సురక్షితంగా. తెలుసుకోండి. అప్పటికే పెళ్ళి అయిన వాళ్ళు, చేసుకున్న వాళ్ళు, ఎలాగైనా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ముందు వాళ్ళిద్దరిని పట్టుకోవాలన్నమాట, చెప్పుకోవాలి. గంటన్నరలో 10-15 ఏళ్ళు అది వదిలేశారు కదా. ఎన్ని గంటన్నరలు విన్నారు? మళ్ళీ వినలేదు. విని చూడండి, పట్టుకుని విని చూడండి. ఇప్పుడు విని చూడటం అంటే ఇప్పుడు ఏం చేయాలి? సాక్షులను పట్టుకుని వాళ్ళు కూర్చోబెట్టుకుని చెప్పుకోవాలి, వినాలి. అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు వెంటనే వినేయచ్చు. ఇప్పుడు వినాలంటే ఏదో పక్కకు వచ్చేది చెప్తే అప్పటికప్పుడు ఏదో చెప్తే అన్న రేంజ్ లేదు. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడడం మానేస్తున్నారు? నేను పక్క నుంచి వెళ్తున్నా మాట్లాడడం మానేస్తున్నారు. నేను ఎలా మాట్లాడతారు? నేను ఎలా అలా మాట్లాడితే పలకరిస్తే వీలవుతుంది. ఇప్పుడు కూడా మీకు ఏమని కాగితం ఇచ్చాను? అలా సరెండర్ అయిపోతే వీలవుతుంది. లేకపోతే నేనే నమస్కారం పెట్టుకోవాలి, నాకు నమస్కారం పెట్టకూడదు, నన్ను పెద్దవాడిగా చూడకూడదు అనే ఫీలింగ్ ఉండిపోద్ది అనమాట. ఆ ఫీలింగ్ కరగాలంటే మొదట నన్ను మామూలు మనిషిగా వదిలేసేయకూడదు. నేనే ఇక్కడ మామూలు మనిషిగా ఉన్నాను అనుకోకూడదు. ఏదో టిఫిన్ కోసమో హోటల్కి ఎక్కడికో నేను జాగింగ్కో వస్తున్నాను బయటికి. అలాగా నన్ను మీరు మనిషిగా చూడకండి, అన్అఫిషియల్గా చూడకండి. ఇప్పుడు దాకా చూసినవి కూడా ఎవరికి చూపెట్టకండి. అలా నన్ను అధికారికంగా పట్టుకుని ఇప్పుడు దాకా నన్ను చూడకుండా నన్ను మామూలుగా వదిలేసి అనేక రెచ్చిపోవడాలు, అనేక పనులు చేసి అలాంటి పనులు చైనాలో చేసేస్తున్నారు. అక్కడ జర్నలిజాన్ని అడ్డేసుకుంటున్నారు అని చెప్పేస్తున్న మీడియాలో ఒకసారి ఆలోచించండి, మీరేం చేశారో నా పట్ల. అక్కడి నుంచి సూర్యకుమార్ దగ్గర నుంచి సూర్యారావు లాంటి వాళ్ళని ఉపయోగించుకుని సీక్రెట్ ఆపరేషన్లు చేయించి ఎలాగన్నా మీడియాలకి ఎక్కించకుండా, చెప్పకుండా, వినకుండా మన వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు, మీ వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు, మా వాళ్ళు కంట్రోల్లో ఉన్నారు, ఊరు మనుషులు మోసాలు చేసుకుంటూ ఇప్పుడు కూడా మా బానిసలు అయిపోయారు, మా కిందకు వచ్చేసారు, పక్కలకు వచ్చేసారు, మా వెనకాలకు వచ్చేసారు, ఇంకా మా ప్రకారం ఉంటారు, ఇలాగే ఉంటారు, అలాగే ఉంటారు అని మీకు ఖాయం అయిపోయినట్టు ఆలోచిస్తున్న మూర్ఖత్వం నుంచి బయటకు రండి. ఏది ఫిజికల్గా ఏది ఖాయం అవ్వదో, అసలు ఫిజికల్ కదలికలు కానీ, ఫిజికల్ కోరికలు కానీ ఏవీ చల్లవు. అవి మీరు ఎంత బలంగా ఉన్నా, ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసి మీరు ఎంత ఏది చేసేద్దాం అనుకున్నా రాదు. ఎంత బలహీనంగా ఎదుటి తొక్కేసినా రావు. ఆలోచన ప్రకారం ఉన్నాయి. అణువున సూర్య చంద్రాది గ్రహస్థితులే మాటలోకి తీసుకున్న నన్ను అధికారికంగా, బాధ్యతగా, రాజ్యాంగబద్ధంగా నేను పెట్టిన లేఖ ప్రకారం పట్టుకోండి. దేశ అధ్యక్షుల వారికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నానో మీరందరూ సరెండర్ అయిపోతే నేను నన్ను పట్టుకోగలరు. ముందు ఆ వాతావరణం చూసుకోండి, సాక్షులు పిలిపించుకోండి, చెప్పుకోండి. ఎక్కడో అక్కడ కూర్చుని చెప్పుకోండి. ఎదురు చూసినట్టు ఏదో చేసేస్తున్నట్టు నటించకండి. సరదా కూడా సీరియస్ కూడా. మొదట నేను చెప్పినట్టు చేయండి, కూర్చొని చెప్పుకోండి, వినండి. మనం చెప్పుకోవాలంటే మన స్వతంత్రం పోద్ది, మనం ఎంజాయ్ చేసేయాలి. అదే పొరపాటు. మీరు చెప్పుకోవడం వినటంలోనే రక్షణతో కూడిన ఎంజాయ్మెంట్ వస్తుంది. పద్యాలు, పాటలు, జ్ఞానం, విచక్షణ తెలిసి లోకం ఏమవుతుందో తెలుసుకుని అలా వస్తుంది.
అభివృద్ధి అంటే కూడా మీరు కోట్లు లక్షలు గడించేసి ప్రత్యేక విమానాల మీద వెళ్ళిపోయినా మీది కాదు, రెప్పపాటు మీది కాదు. సౌందర్య కానీ బాలవియోగి కానీ అధికారికంగా అనధికారికంగా ఎవరి గురించి నేను ఏం చెప్పానో అలా సురక్షితంగా ఎవరూ లేరు. ఇప్పుడు కూడా మీరు రెప్పపాటు మీరు కాదు. ఈ ఛానల్ కూడా పేర్లు నేనే పెట్టానంటే ఏమైనా ఆంధ్రజ్యోతి కానీ ఇంకొకళ్ళు కానీ తెలుసుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిని చేద్దాం, అదేడు చేద్దాం, ఇదేదో ఎవరో అభిమాని పేరు పెట్టారు ఇట్లా అభిమాని అని ఏదో ఒకటి నాటకాల వార్తలు పెట్టుకుంటారు. తమాషా మానేసేయాలా, నా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. రామోజీరావు గారి దగ్గర సమావేశం అయిపోయి మీరు ఎలా దూరదర్శన్లో విలీనం అయిపోవడానికి ఆలోచించాలా, ఏదో ఒకటి చెప్పకూడదు. ప్రతి మనిషికి ప్రాధాన్యత, ప్రతి మనిషిని సెల్ ఫోన్తో మొబైల్స్తో లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్ నుంచి కనెక్ట్ అయిపోవాలి. ఇప్పుడు మనిషి చేతిలో అక్కర్లేదు. కానీ ఎవరికి సెల్ ఫోన్ లేకుండా ఎవరిని వాళ్ళు ఏదో చేసేస్తున్నారు. అప్పుడు దుండగులు వచ్చి చంపేశారు లాంటివి ఆ వార్తలు ఎలా క్రియేట్ చేస్తున్నారు, మనుషులు ఎలా రెచ్చగొడుతున్నారు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే సాధ్యపడుతుందా? అలా చేస్తారా? అలా ఫోన్లు లేకుండా అంత పని కొట్టుకుని చంపాల్సిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు చేస్తున్నారు వెనకాలండి? అలాంటి ఉన్మాదాల నుంచి బయటికి రండి. ఒక మనుషులు చంపేయటం వల్ల, కొట్టేసేయటం వల్ల, మీకు వాళ్ళని అవమానించేయటం వల్ల, మీరు ఇట్టే పెద్దవాళ్ళు అయిపోవటం వల్ల, ఎలాగన్నా ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండటం వల్ల మీరు ఎవరు మనలేరు. మైండ్ పట్టుకోవాలి. ఇక్కడి నుంచి మైండ్ ఎక్కడ ఉంది? గంటన్నరలో 10-15 మన సినిమా పాటలు అన్నీ పాడినోని పట్టుకోకపోవడం ఏంటి? అతను ఉపయోగించుకుని ఇంకొకటి మోసం చేయడం ఏంటి? ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని తమాషా చేయండి అని రెచ్చగొట్టడం ఏంటి? నా మెసేజ్ రెస్పాన్స్ ఇవ్వకుండా, చెప్పుకోకుండా, వినకుండా మేము ఇలాగ ఉంటాం. భౌతికంగా బతికేయాలి. భౌతికంగా ఎవరో బతకలేరు. ఆలోచనతో బతకాలి. ఆలోచన బతకనివ్వాలి. అదే ప్రధానమంత్రి గారికి అందరికీ చెప్పండి. చెప్పి ఎక్కడో అక్కడ కూర్చోండి, చెప్పుకోండి, వినండి, ప్రశాంతంగా ఉండండి, వ్యవసాయం ఆరోగ్యం చూసుకోండి, కార్లు లేనిపోయి పెంచేసుకోకండి. మిగతావన్నీ కామన్గా ఉండండి. భోజనాలు అవి ఇవి అన్ని మిగతా వీలైన విషయంలో సెక్షువల్గా వీలైనంత ఎంజాయ్ చేసేయాలి, ఫిజికల్గా ఎంజాయ్ చేసేయాలి అన్నదే ఆలోచనతో ఎంజాయ్ చేయడానికి చూడండి. చెప్పుకోండి, వినండి, మాటలతో, పద్యాలతో, పాటలతో చెప్పుకుంటూ పరిపాలన చూసుకుంటూ అలా ముందుకెళ్ళాలి. అలా కంట్రోల్ ఉండాలి. తల్లిదండ్రులు ఇప్పటికే చెప్పిన సర్వ మాటల్లో చెప్పిన వాళ్ళని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. అది రక్షణ. నోట్ చేసుకోండి. ప్రపంచానికే సూర్య చంద్రాది గమన స్థితులు నడిపిన, అందుకే గవర్నమెంట్ ఆఫ్ అధినాయక, గవర్నమెంట్ ఆఫ్ హ్యూమన్ అని పెట్టాను, ఎటర్నల్ హ్యూమన్ అని పెట్టాను. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళని అది చిప్స్ ఏవో తయారు చేస్తున్నారు, బుర్రలోకి ఎక్కించుకుంటే మొత్తం ఫాస్ట్గా ప్రవర్తించేయచ్చు. అవన్నీ కూడా మీరు మా వాక్ రూపంలో నన్ను బలపరచకుండా, నాకు సరెండర్ చేయకుండా అలాంటివి ఏవి నడపకూడదు. ఎక్కడ కూడా ప్రపంచంలో ఇంకెక్కడ రహస్యంగా ఉన్నాయో ఓపెన్గా ఉన్నాయో ఆలోచించుకోండి. అలాంటి వార్తలు మీకు సోషల్ మీడియాలోకి ఎలా వస్తున్నాయి? అలాంటి ప్రాజెక్ట్ అతను చేపట్టినట్టు అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్ లేకుండా, మన గవర్నమెంట్లు కూడా అఫీషియల్గా చెప్పకుండా ఎవరో వ్యక్తులు చెప్పుకోవడం ఏంటి? ఏం జరుగుతుందో ఆలోచించుకోండి. ఎందుకు ఒక గవర్నమెంట్కి, ఒక పద్ధతికి, ఒక అధికారానికి, ఒక కేంద్ర బిందువుకి సరెండర్ అవ్వాలని ఎందుకు చెప్తున్నాను? ఏ రకంగా చెప్తున్నాను? ఏం ఆధారం చూపించి, ఏ రక్షణ చూపించి చెప్తున్నాను? ముందు మాటలోకి రావాలి. అప్పుడు మీరు ఏం కనిపెట్టినా, ఏం చేసినా, ఎవరినేం మాట్లాడినా, ఎవరేం పంచుకున్నా అప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. లేకపోతే ఇంత టెక్నాలజీ పెరిగినా మీరు ఎలా మోసాలు చేస్తున్నారో చూసుకోండి. కొందరు ఏకంగా దాచిపెట్టేసేయటం, మోసాలు చేయటం, మన తెలుగు వాళ్ళు అలా చేస్తూ ఎక్కడో చైనాలో కమ్యూనిస్టులు రెచ్చిపోతున్నారు అది ఇదని వార్తలు సృష్టించి భిన్న వార్తలు మాట్లాడేసి మీకు మీ జర్నలిజం స్వతంత్రం ఉండాలనేటువంటి మాయ తప్ప మీ జర్నలిస్టులు ఇప్పుడు స్వతంత్రం లేదా? పోలీసులతో కలిసి మీరు ఏం చేస్తున్నారు? ఎలాగైనా మీకు ఆంతర్యం లేకపోతే, ఒక సరెండరెన్స్ లేకపోతే ఈ రాజ్యాంగం వ్యవస్థ డెమోక్రసీ మీకు ఇవ్వదు. ఇక్కడ ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసేయాలనే ద్వారా ప్రమాదకరం. అందుకే మొదటి అధినాయక భావం సరెండర్ అయిపోండి. అరెస్ట్ వైల్ పొజిషన్ నుంచి బయటకు వచ్చేసేయండి. ధర్మో రక్షతే రక్షత, సత్యమేవ జయతే.